అందరికీ నమస్కారం. జై తెలంగాణ. కారు గుర్తుకే. రాబోయే 4 నెలలు ఇదే టాపిక్ ఎక్కడైనా సరేనా. ఈ రోజు చేవెళ్ళ అన్ని మండలాల నుండి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు, మన అందరికీ ముందు చూపు చూపెట్టే మన డైనమిక్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారికి, పెద్దలు మాజీ మంత్రివర్యులు పట్నం మహేందర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులకు కార్తిక్ రెడ్డి గారికి, అవినాష్ గారికి, అనంత్ రెడ్డి గారికి, పెద్దలు వెంకన్న గారికి, మహేందర్కి, నరసింహరావు గారికి, స్వప్నమ్మకు, మాలతమ్మకు, నక్షత్రమ్మకు, బాలరాజు గారికి, వైస్ ఎంపీపీ వెంకటరంగారెడ్డి గారికి, పెట్టారెడ్డి గారికి, వేదిక మీద ఉన్న గోవర్ధన్కి, రామన్న పేరు పేరున వేదిక మీద చాలా మంది ఉన్నారు. అందరికీ వేదిక ముందు కూర్చున్న కుటుంబ సభ్యులందరికీ, పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. 2 విషయాలు మాట్లాడుకుందాం. ముందు అసలు విషయాలు మాట్లాడుకునే ముందు మన స్థానిక శాసనసభ్యులు కాళ యాదయ్య గారు తొందరగా కోలుకోవాలని చెప్పి, యాదన్న ఎప్పుడైనా చూసినా కూడా అత్యంత సౌమ్యుడై ఆయనే ఆరోగ్యాన్ని నిజంగా మర్చిపోయి పొద్దున్నే తిరుగుతూ ఎన్నోసార్లు మేము ఆరోగ్య చేయవేళ అని చెప్పి రథం తీసుకొచ్చినప్పుడు ఏ ఊర్లకి వెళ్ళినప్పుడు ఊరికే బీపీ చెక్ చేస్తాడు డాక్టర్ అంటే ఎప్పుడు యాదన్న బీపీ చెక్ చేసేటోని, ఎప్పుడు చాలా హై ఉండే నవ్వేటోడు, బీపీ టాబ్లెట్ వేసుకొని మర్చిపోయిన ఇవ్వాలని చెప్పి. అంటే ఆయన పొద్దున్న లేస్తే తిరగాలన్న ధ్యాస, రాత్రంతా తిరుగుతాడు, పొద్దున్న తిరుగుతాడు. ఆయన మీద ఇంత పక్ష సాధింపుతో ఎంతో మంచి మెజార్టీ తెస్తుందని చెప్పి అందరం ఎక్స్పెక్ట్ చేసిన చేవెళ్లలో తక్కువ మెజార్టీతో గెలిచిందంటే నిజంగా మీ అందరూ కష్టపడ్డారు. పేరు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా, శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఎందుకంటే గెలిపోవటం మీద ఎంత డిఫరెన్స్ ఉందో తెలుసుకున్నాం. మొన్ననే 1.85% మనం ఓడిపోయినాం. యాదన్న 268 ఓట్లతో గెలిచాడు. 268 ఓట్లే కదా వాళ్ళు అనుకుంటున్నారు, 1.85 అని చెప్పి మనం అనుకుంటున్నాం. అది తేడా. కానీ పాపం యాదన్న చాలా కష్టపడేవాడు. చాలా మంది కొందరికి ఏం కోపం ఉండే అంటే యాదన్న ఫోన్ ఎత్తాడు, మాకు మేము నమస్తే చెప్తే చూడడు. చిన్న వాటికి మనం అలిగి ఈ అలుకతోటే మనం ఇక్కడ దాకా తెచ్చుకున్నాం మన బీఆర్ఎస్ పార్టీ. కానీ మనం అందరం ఆత్మ సమీక్ష చేసుకుందాము, ఆత్మ విమర్శలు చేసుకుందాము. కానీ ఒక తాటి మీద నిలబడాలి. ఎలక్షన్, ఎంపీ ఎలక్షనే కానీ, సర్పంచ్ ఎలక్షన్ కానీ, ఏ ఎలక్షన్ అయినా ప్రతి ఎలక్షన్ కి ఇంత పెద్ద కుటుంబ సభ్యులున్న బీఆర్ఎస్ పార్టీ అంటే అవతల పార్టీ వాళ్ళు భయపడాలి. వాళ్ళు ఎప్పుడు అనుకోలే పవర్లకు వస్తామని చెప్పి, వాళ్ళు ఎప్పుడు అనుకోలే మనకు 39 సీట్లు వస్తాయని చెప్పి. కానీ ఇది 100% మనం సూసైడ్ చేసుకున్నాం. మన పార్టీని చేతులారా తీసి వాళ్ళ చేతిలో పెట్టినాం. కానీ ఇప్పటికైనా మేలుకోవాలి. ఏ ఎలక్షన్ అయినా ఈజీ తీసుకోవద్దు. మనం 10 సంవత్సరాలు ప్రతి ఎలక్షన్ గెలుస్తుంటే ఎలక్షన్ ఎట్లా గెలుస్తుంది అని చెప్పి చాలా ఈజీ తీసుకుంటున్నాం. ఎలక్షన్ చూసాను కదా, ఒక్క దెబ్బతో ఎట్లయిందో. ఒక్క ఎలక్షన్ ఓడిపోగానే పెద్ద గెలవగానే వాళ్ళు రాజులు కాదు, మన బంటలం కాదు. గెలిపోవటం సహజం. నాకంటే ముందు భక్తులు అందరూ చెప్తూ పోయినరు. ఒక సైంటిస్ట్ కూడా చెప్తాడు, ఒక గోడకు బంతిని ఎంత గట్టిగా కొడితే అంతే స్పీడ్ గా రిటర్న్ వస్తుందని చెప్పి. ఒక పెద్ద కవి కూడా చెప్తారు, ఒకసారి ఓటమి పాలైనాక మనం కష్టపడాలి, మనం సాధించాలి, మనం శ్రద్ధ వహించాలి, ఎట్లా బౌన్స్ బ్యాక్ కావాలని చెప్పి. ఇవాళ మీ అందరినీ వేడుకుంటున్నా, ఎలక్షన్ నాదే కావచ్చు, నేను డెఫినెట్ గా అడుకుంటున్నా, మీ అందరినీ కోరుకుంటున్నా, మనవి చేసుకుంటున్నా, నా కోసం కష్టపడ్డండి. దాంతో పాటు రాబోయే ఏ ఎలక్షన్ అయినా కూడా ఈ కుటుంబ సభ్యులు అందరూ ఒకటే తాటి కూడా ప్రమాణం చేసుకుందాం. ఎందుకంటే ఒక ఎలక్షన్ అయిపోగానే నాది అయిపోయింది కదని చెప్పి అట్లా కూర్చోకుండా ఏ ఎలక్షన్ బీఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తూ ఉండాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రదాత విధాత, తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి కేసీఆర్ గారు ఎంత కష్టపడ్డారో 10 సంవత్సరాలు. ఇవాళ పెద్ద మనిషి అక్కడ ఫామ్ లో పాపం నడువున కష్టమవుతుంటే ఆయన చూస్తుంటే ఎంత బాధేస్తుంది. అయినా స్వలాభాల కోసం ఏది చేయకుండా అహర్నిశం కష్టపడి 450 పైచీలకు సంక్షేమ పథకాలు రూపకల్పన చేసి, ఒక్కొక్క సంక్షేమ పథకం రూపకల్పన చేసినప్పుడు ఎంతో మంది కాళ్ళాయేటోళ్ళు. ఇది అమలు చేయడం చాలా కష్టము. డబ్బులు లేవని ఒకరు అమలు చేయడం కష్టం అని చెప్తే ఏది వినకుండా సంక్షేమమే నా లక్ష్యం అని చెప్పి ఆయనే సంక్షేమం చేస్తూ పోతుంటే మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివిధ విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకొచ్చి అభివృద్ధికి ఆయన పాలు పంచుకున్నాడు. సో మనకు కావాల్సిన సంక్షేమం, అభివృద్ధి, అవి 2 చేసినాం. మనం ఇంత చేసినా కూడా ఇవాళ ఎలక్షన్ ఓడిపోయినామంటే డెఫినెట్ గా
కృషించొద్దని ఎవరు చెప్పారు, డెఫినెట్ గా బాధపడదాం. మామూలు మాట కాదు ఎలక్షన్, అసలు జనరల్ ఎలక్షన్ ఓడిపోవడం అని. 5 సంవత్సరాలు అపోజిషన్ కూర్చుంటే మనం డెఫినెట్ గా అపోజిషన్ కూర్చొని లేవనెత్తాల్సిన పాయింట్స్ ఏంటి, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసినట్టు మనం ప్రజల తరఫున పోరాడదాం. కార్తీక్ కరెక్ట్ మాట చెప్పిండు, మనం అపోజిషన్ ఉన్నప్పుడే డెఫినెట్ గా వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలు నెరవేర్చాలంటే మనం అందరం కారు గుర్తు ఓటేసి మన బలం మీద చూపెడితేనే అప్పుడు వాళ్ళు భయపడతారు. అమ్మా వీళ్ళు హామీలు అమలు చేయకపోతే మనకు కష్టమవుతుంది అని చెప్పి. హామీలు అమలు చేయలేరు అని చెప్పి మన ఊరికంటుంటే చాలా మంది అంటారు, ఇంకా వాళ్ళు ఇప్పుడే వచ్చారు కదా, 100 రోజులు కాలే కదా, అప్పుడు ఎందుకు అడుగుతున్నారు. మరి మనం ఏం అడుగుతున్నాడు, మేము మీకు 100 రోజులు ఇస్తాం, మీరు హామీలను అమలు చేయమన్నాం. ఎందుకు అమలు చేయకుండా దాని మీద ధ్యాస పక్కకు పెట్టి కరెంటు మీద, ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం రిలీజ్ చేస్తామంటారు. మనం శ్వేతపత్రం మీరు రిలీజ్ చేసినది, రిపోర్ట్ అన్నీ మీరు కొత్త రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ ప్రతి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అదే బట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ తరఫున మాట్లాడేవాడు, ఇన్ని అప్పులు ఉన్నాయి ఇవి చేసిందని చెప్పి. ఇప్పుడు కొత్తగా అప్పులు ఎక్కువ ఉన్నాయని చెప్తే రాత్రి అప్పులు పుడతాయా? ఒక రాష్ట్రానికి అప్పులు ఇవ్వాలంటే ఒక బ్యాంకు లేదా ఒక సంస్థను ఎవరైనా మనం రీపేమెంట్ చేయగలుగుతామా చూసే ఇస్తుంది. మన ఆర్థిక పరిస్థితి అంత మంచిగా ఉండే అప్పుడు ఆర్థిక పరిస్థితి చూసి మనం రీపేమెంట్ చేయగలుగుతాం. కాబట్టి మనం ఒక కారు కొనుక్కుంటాం, ఒక లోన్ తీసుకుంటాం, బ్యాంకు చేయమడుతాడు, నీ ఆదాయం ఎంత, టైం కట్టగలుగుతావు చూసే ఇస్తాడు. వట్టిగా ఫ్రీగా ఉండని ఇస్తాడా? మనకే చూడకుండా ఇయ్యనోడు ఒక ప్రభుత్వానికి ఇస్తాడా? సో ఏం చేసినా కూడా చేసినాము, చెప్పిందే చేసినాము, సంక్షేమం చెప్పింది అమలు చేసినాం. కానీ సంక్షేమ పథకాలలో కూడా ఎన్నో అద్భుతమైన సంక్షేమ పథకాలు కేసీఆర్ గారు చెప్పకుండా మన మేనిఫెస్టోలో పెట్టకుండా కూడా ఇంప్లిమెంట్ చేశారు. లాస్ట్ దళిత బంధు చేస్తే దళిత బంధు తప్పు, దళిత బంధు తప్పే కావచ్చు, దళిత బంధు అందరిది కావచ్చు, దళితులందరూ కొందరు కోపం వచ్చింది కావచ్చు, వచ్చిన మీద ఈర్ష్య చెందేది కావచ్చు. అప్పుడు ఏమన్నారు, సంవత్సరానికి 25,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి తెస్తారు అని అడిగారు. మన సంపద ప్రతి సంవత్సరం 25,000 కోట్లు పెరుగుతున్నాయి, అవే 25,000 కోట్లు దళిత బంధుకి ఇస్తారు కేసీఆర్ చెప్పారు. సరే, అది అమలు చేయడంలో కొంచెం కష్టమైంది, కొంచెం లేట్ అయింది కావచ్చు. ఇవాళ వాళ్ళు చెప్పిన హామీలన్నీ అమలు చేయాలంటే 1,00,000 కోట్లు కావాలి. మనం ఏమంటున్నాం అంటే ఏవైతే హామీలు ఈజీగా అమలు చేయగలుగుతారో ఆ హామీలన్నీ అమలు చేసి రెండు హామీలు అమలు చేసినామంటారు. దమ్ముంటే ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద ఆడోళ్ళకి అందరికి ఇస్తాను 2,500 ఇవ్వమనండి, పెన్షన్ డబుల్ చేస్తాను అవి ఇవ్వమనండి. ఆ రెండింటికే మొత్తం 25,000 కోట్లు అవుతాయి. మనకు దళిత బంధు అమలు చేసిన 25,000 కోట్లు కష్టమైతే వాళ్ళ 2 పథకాలు అమలు చేయమనండి. ఏవైతే కష్టం ఉన్నాయో ఆ హామీల గురించి మాట్లాడతలేరు. ఊరికే మేము 6 హామీలు చెప్పినాం, 2 అమలు చేసినాం, ఇంకా 2 అమలు చేస్తామంటారు. ఆ కరెంట్ 300-400 కోట్లు అవుతుంది కావచ్చు. ఇప్పుడు ఏమంటే కరెంట్ 200 యూనిట్లు ఇస్తామంటారు. నేనేమంటే అసలు పెద్ద హామీలు అమలు చేయండి ముందు, తర్వాత మిగతా హామీల గురించి మాట్లాడదాం. అప్పుడు తెలుస్తుంది కదా ఆడబిడ్డలందరూ మాకు వేసిండ్రు అంటే. ఆడబిడ్డలందరూ ఆశపడ్డారు, ప్రజలు కూడా మార్పు కోరుకున్నారు. కానీ మార్పు అంటే ఇంత పెద్ద మార్పు అనుకోలేదు, ఏదో ఒక ఎమ్మెల్యే ఓడిపోతారు కావచ్చులే అనుకున్నారు. కానీ కేసీఆర్ గారు ఇంట్లో కూర్చోబెడతారు అనుకోలేదు. ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నారు? నాకంటే ముందు మా స్థానిక జెడ్పీటీసీ మాలతి గారు చెప్పినట్టు నిజంగా అప్పుడు ఏదైనా సంక్షేమ పథకం అమలు చేయాలంటే ఎవరి దగ్గర పోయినామా, ఎవరైనా లైన్ పెట్టినామా, సోపులాటలు అయినాయా, కొట్లాడుకున్నారా, జుట్లు పట్టుకున్నారా? ఏదైతే అది రాత్రే రైతు బంధు మన ప్రభుత్వం ఓడిపోయే ముందు 7,500 కోట్లు ఉన్నాయని చెప్పి మన ఆర్థిక శాఖ మంత్రి అప్పుడు హరీష్ రావు గారు చెప్పారు. వాళ్ళు ఏదో ఎలక్షన్ గొడవ వచ్చిందని చెప్పి వాళ్ళకి పోయి అక్కడ ఆపించారు. అప్పుడు బ్యాంకు 7,500 కోట్లు మళ్ళీ ఎందుకు అమలు చేయలేదు? వాళ్ళు రైతు బంధు ఎందుకు చేయలేదు? ఏదో జీతాలు ఇచ్చి ఉద్యోగస్తులు అందరూ సంతోషపెడితే ఉద్యోగస్తులు సంతోషపడ్డారు, వాళ్ళ టైం జీతాలు వచ్చినాయని చెప్పి. మరి వీళ్ళందరూ ఏం కావాలి? రైతులందరూ ఏం కావాలి? టైంకి రీపేమెంట్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఇన్స్టాల్మెంట్స్ కష్టమవుతున్నాయి, ఉద్యోగస్తులు అని చెప్పి ఆ మాట మాట్లాడినోడు టైంకి రైతు బంధు చేయకపోతే రైతులు ఎక్కడికి వెళ్ళి చేసుకుంటారు? నాట్లకి పడాలి. ఇప్పుడు ఉన్నాయి కరెంట్. మొన్న నేను పరిగిలేదు మీటింగ్ పెడితే నేను మాట్లాడేది 15 నిమిషాలు కరెంట్ పోయింది. మనం అంతకంటే ముందు ఇప్పుడు అనుకున్నామా ఇట్లా కరెంట్ పోతే 1 నిమిషం కరెంట్ పోతే అయ్యో కరెంట్ పోయిందని నవ్వుకుంటున్నాం. ఇవాళ ఇన్ని గంటలు పోతుంది, బాగా రాదని చెప్పి ఇంత ముందుకే 7 గంటలు పోతుందని. మనం 1 నిమిషం కరెంట్ పోతే ఒక్కొక్కరు కేటీఆర్ గారికి ట్వీట్ చేస్తారు, కేటీఆర్ గారికి ఫోన్ చేస్తారు, ఏమైంది రామన్నా కరెంట్ పోయిందని చెప్పి. ఇప్పుడు ఎవరిని అడుగుతున్నాం? ఇవి ఎప్పుడైతే మార్పు కోరుకున్నారో ప్రభుత్వం, ప్రజలు అనుకున్నారు మంచి కోసం మార్పు అనుకున్నారు. ఏవైతే అమలు సాధ్యం కానీ మా హామీలు వాళ్ళు చెప్పిండ్రు, వాళ్ళ మాటలలో పడ్డామని అనుకోలేదు.
మనం ఇప్పుడు నిజంగా హామీలన్నీ అమలు చేసినాక మనం పోరాడదాం. ప్రతిపక్షంలో కూర్చుందాం, పర్వాలేదు. కేసీఆర్ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ లో కూర్చుంటారు. పెద్దలు కేసీఆర్ గారు నిజంగా 1వ తారీఖు బయటకు వస్తున్నారు, ప్రమాణ స్వీకారం చేస్తారు. అపోజిషన్ లీడర్ గా అపోజిషన్ లో కూర్చుంటారు. కూర్చొని ప్రజలకు అదే ఇష్టమైన కూర్చుంటారు కావచ్చు. మనకు కావాల్సింది ఏది? మాకు తప్పుడు సంకేతాలు ప్రజలకు పంపించిందనే మాట చెప్తూ ప్రజలకు చెప్దాం. ఇవి వ్యక్తికి అమలు చేస్తారు, క్వశ్చన్ చేద్దాం. అసెంబ్లీలో మనం మొన్న అసెంబ్లీ ఎట్లా నడిచేది, అంతకంటే ముందు ఎంత తప్ప ఉండే అసెంబ్లీ. అపోజిషన్ కూడా గట్టి, చాలా గట్టి ఉందని వాళ్ళకు కూడా భయం అవుతుంది. ఇప్పుడు ఏదో టైం పాస్ మాట్లాడినాం, హామీలు అన్ని ఇచ్చినాం, చూసుకుందాం లేని కూడా నడవదు కదా. ఇంత స్ట్రాంగ్ అపోజిషన్ ఉంది కాబట్టి వాళ్ళు హామీలు ఇచ్చినాయి, హామీలను అమలు అయ్యేదాకా లొల్లి చేద్దాం. ఇంత పెద్ద కుటుంబ సభ్యులు ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆగారు. మనకెందుకు? ప్రజలు కూడా ఇష్టపడతారా? ఏదైతే ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నిలదీస్తారు వాళ్ళు కూడా. 2 ఎలక్షన్లు కానీ తెలుస్తుంది వాళ్ళకు కూడా. ఇంకా 2 నెలలు పార్లమెంట్ ఎలక్షన్స్ లేట్ అయితే తెలిసేది, అది కూడా సిస్టమ్ అంతా. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన 100 రోజులు కాదు, 120 రోజులు అయింది, 150 రోజులు అయింది. అప్పటికి అమలు కాకపోతే ఎవరు ఊరుకుంటారు? ఇట్లా నేనేమంటున్నాడు, ప్రతి ఒక సంక్షేమ పథకం రూపకల్పన చేయాలంటే రాత్రి మేనిఫెస్టోలు చెప్పి రూపకల్పన చేసినాం, ఇవన్నీ హామీలను అమలు చేస్తామంటే కావు అవన్నీ. అది ఒక్కొక్క చేయకపోయేటోడు. అందరు అదే అంటుంది. వృద్ధులు లేస్తే ఇదేనా అంటే కూడా అవును, దాని గురించి ఆలోచిస్తా. ఇది కింది దానికి ఎట్లా చేరుతుంది, ప్రతి లబ్ధిదారుడు ఇట్లా ఈ సంక్షేమాన్ని యూజ్ చేసుకుంటారని చెప్పి అర్థం చేసినాడు. సో మనకు అంత మంచి దిశానిర్దేశం చేసి కేసీఆర్ గారు ఉండి అన్ని మంచి సంక్షేమ పథకాలు చేసి ఇంత అభివృద్ధి చేసి ఇవాళ ఒక చేవెళ్ళని చూడండి, ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు కేటీఆర్ గారు మనకు. షాబాద్ లో, వెంకటలో తీసుకొచ్చారు, షాబాద్ లో తీసుకొచ్చారు. మనం అనుకున్న హైవే తీసుకొచ్చుకున్నాం. మనము డిగ్రీ కాలేజ్ ఎన్నో సంవత్సరాలు కాదు అక్కడ మూతపడి ఉండే, మొన్న మళ్ళీ పైసలు పెట్టి మళ్ళీ ఓపెన్ చేయించుకున్నాం. మన బస్ స్టాండ్ కేటీఆర్ గారు అప్పటికప్పుడు సాయంత్రం చేస్తే బస్ స్టాండ్ ఎప్పుడు చెన్నారెడ్డి గారు వేసినప్పుడు బస్ స్టాండ్ అది. ఇన్ని సంవత్సరాలు ఏమైంది మరి? మనం 10 సంవత్సరాలు అభివృద్ధి చేసినాం, అన్నిట్లలో పాలు పంచుకున్నాం, ప్రతి గడపకు సంక్షేమ పథకాన్ని అందించినాం. ప్రతి తెలంగాణ బిడ్డ సంతోషంగా ఉన్నది. కానీ మనం అదే అనుకున్న బాలరాజు అన్నది చెప్పినట్టు మనం ఇంత సంక్షేమం చేసినాం కాబట్టి మనం డిఫరెంట్ చెప్పి కొంచెం అశ్రద్ధ చేసినాం. కానీ చేసిన సంక్షేమ పథకాలే మనం చెప్పుకుందాము. ప్రతి తెలంగాణ గడప దగ్గరికి పోదాం, ఇవన్నీ చేసినాము, రాబోయే రోజులు అద్భుతాలు చేద్దాం, డెఫినెట్ గా చేస్తాం. ఎందుకంటే మనము కష్టపడ్డాము, మనకు ముందు చూపు ఉంది, మనకు ఆర్థిక పరిస్థితి మీద అవగాహన ఉంది. కానీ వాళ్ళు ఎన్ని రోజులు నడుపుతారు చూద్దాము. మనం అందరం కలిసికట్టు ఉండాలని చెప్పి రాబోయే ఏ ఎలక్షన్ అయినా ఒక తాటి మీద నిలబడాలని చెప్పి అందరం ప్రమాణం చేసుకుందాం మన మనసులో. అప్పుడే కానీ నిజంగా అందరు ముందు ఉంటారు. ప్రతి ఒక్కరు సైనికుడిలాగా మారి ఏ ఎలక్షన్ మనం పోరాడాలని చెప్పి మీ అందరిని కోరుకుంటూ నా మనవి, రాబోయే 6 నెలలు మాత్రం ప్రతి ఒక్కరం అన్ని ఎలక్షన్లకు కుటుంబ సభ్యుల్లాగా ఉందాము. నా ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి, మీరందరూ కూడా ప్రతి ఇంటికి పోదాం, మంచి సంక్షేమాలు చెప్దాం, వాళ్ళు ఇచ్చిన దొంగ హామీల గురించి మాట్లాడుకుందాం, ముందుకు సాగాలనుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తున్నా. జై తెలంగాణ, కారు గుర్తుకి ధన్యవాదాలు. అలాగే మన టైగర్, మన మాజీ మంత్రి గారు, మన ఎమ్మెల్సీ మహేంద్రనాథ్ మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. గౌరవనీయులు మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, గౌరవనీయులు ఎంపీ రంజిత్ రెడ్డి గారికి, గౌరవ కార్తిక్ రెడ్డి గారికి, అవినాష్ రెడ్డి గారికి, అనంత్ రెడ్డి గారికి, వెంకట రెడ్డి గారికి, మహేందర్ రెడ్డి గారికి, నరసింహరావు గారికి, గోవర్ధన్ గారికి, వేదిక మీద సోదరి స్వప్న గారికి, జెడ్పీటీసీ గారికి, బాలాజీ గారికి, వేదిక మీద ఉన్న నాయకులందరికీ, చేవెళ్ళ నియోజకవర్గ గ్రామం నుంచి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారాలు. ఈరోజు కేటీఆర్ గారు చేవెళ్ళ నియోజకవర్గ మీటింగ్ పెట్టడం చాలా సంతోషం. మన రంజిత్ రెడ్డి గారిని ఎంపీగా మరి నిలబెట్టినారు కాబట్టి మరి ఎంపీ గారు కూడా గెలిపాల్సిన బాధ్యత మనందరికీ కూడా ఉన్నది. అదేవిధంగా షాబాద్లో గౌరవ కేటీఆర్ గారు దేశం అంతటా కూడా మన ప్రాంతానికి పెద్ద పెద్ద సమస్యలు వచ్చే విధంగా కూడా అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడం కూడా జరిగింది. మన ప్రభుత్వంలో కూడా చాలా మంచి కార్యక్రమాలు తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
పేదలకు అండగా ఉండి పనిచేసినటువంటి పార్టీ మనది. మరి ముందు ముందు కూడా మన ఎంపీ ఎలక్షన్తో పాటు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మనమంతా కూడా ముందుండాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ నమస్కారం చెప్పుకుంటూ సెలవుకుంటాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. అందరు కూర్చోండి. ముఖ్య అతిథులు మనం ఎప్పుడెప్పుడు అనే ఎదురు చూస్తున్నటువంటి మన వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావు గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. అందరు కూర్చోండి, అందరు కూర్చోండి. జై తెలంగాణ. ఆకలైతుందా? ఆకలి కాకపోతే గట్టిగా జై తెలంగాణ. చేవెళ్ళు ఒక్కసారి అందరికీ నోడాలి. చేవెళ్ళ ఊళ్ళో జై తెలంగాణ. జై తెలంగాణ అంటే పిడికిలు లేపాలి తమ్మి. జై తెలంగాణ. నాయకత్వం. థ్యాంక్ యూ. గౌరవనీయులు పెద్దలు, చేవెళ్ళ శాసనసభ్యులు ఈరోజు అనారోగ్యం ఉండడం వల్ల ఈ కార్యక్రమంలో హాజరు కాలేకపోయినప్పటికీ మరి యాదన్న మీటింగ్ ఉన్నది, మరి మీరు లేకపోతే ఎట్లా అని నేను ఎంపీ గారు ఫోన్ చేస్తే, పర్వాలేదన్నా నా ఆరోగ్యం కోసం మీరు ఫికర్ చేయకండి, నేను కొద్దిగా పరీక్షలు చేయించుకొని వస్తా, మీరు మన కార్యకర్తలు అందరూ వస్తున్నారు కాబట్టి ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తే బాగుండదు, క్యాన్సిల్ చేస్తే బాగుండదు, మీరు కానీ అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించిన మన స్థానిక శాసనసభ్యులు సోదరులు కాళే యాదయ్య గారికి, గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు, పెద్దలు, మీ అందరి అభిమాన నాయకులు, 5 ఏళ్ల కింద ఆనాడు గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ఆశీర్వదించి మీ దగ్గరికి పంపితే ఈరోజు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో అందరి వాడుగా, అందరికి ఆప్తుడిగా, ఆత్మబంధువుగా ఉన్న గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు సోదరులు గడ్డం రంజిత్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు పట్నం మహేందర్ రెడ్డి గారు, మా తమ్ముడు ఇంద్రన్న వారసుడు పట్లోళ్ళ కార్తీక్ రెడ్డి గారు, గౌరవనీయులైన మరొక తమ్ముడు అవినాష్ రెడ్డి గారు, సోదరి స్వప్న గారు, సోదరి మాలతి గారు, వేదిక పైన ఆశీనులైన స్థానిక మండల పార్టీ అధ్యక్షుడు తమ్ముడు ప్రభాకర్ రెడ్డి గారు, పెద్దలు అనంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా సోదరుడు గోవర్ధన్ రెడ్డి గారు, పోలీస్ రామరెడ్డి గారు, ఇంకా మా దేశమల్ల ఆంజనేయులు గారు, అంజిరెడ్డి గారు, ఇంకా నరసింహరావు గారు, ఇంకా చాలా మంది, బాలరాజు అన్న గారు, పేరు పేరున నేను ఎవరెవరి పేర్లు అయితే చెప్పలేదు, జర మనసులో తెచ్చుకొని బయటికి తిట్టకుండా పేరు పేరున వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు అందరికీ, అదేవిధంగా వేదిక ముందున్న మా తమ్ముళ్ళకి, మా చెల్లెళ్ళకి పేరు పేరున అందరికీ, మా పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారాలు. చాలా మంది పెద్దలు చాలా విషయాలు చెప్పినారు. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, కదా వాళ్ళు కూర్చుంటే మళ్ళీ దేశానికే చూపెడతారు, వాళ్ళని నిలవడానికి, వాళ్ళని కూర్చోబెట్టే పని చేయకూడదు. నాకు ఒక మాట మేమందరూ మాట్లాడుతుంటే ఒకటే అనిపించింది, మనకి నిజంగా ఏం జరిగింది అసలు ఆలోచించుకుంటే, పెద్ద ఇంత బీరిపోయేందుకు, బాధపడేందుకు, కింద మీద అయ్యేందుకు ఏం బాధ అయింది? ఏం జరగలేదు, ఏం ఇబ్బంది ఏం లేదు. 14 ఏళ్ల పాటు కారు బ్రహ్మాండంగా ఉద్యమం ఉరికింది, ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా ఉరికింది. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు కారు మొత్తం తెలంగాణలోని గల్లీ గల్లీలో ఉరికినాడు. 24 ఏళ్ల పాటు కారు బ్రహ్మాండంగా 100 కిలోమీటర్ల స్పీడ్ తో ఉరికినాక కొన్ని రోజులు సర్వీసింగ్ పోయింది, అంతే, ఏం కాదు, జస్ట్ సర్వీసింగ్, ఆయిల్ కొట్టియాలి, క్లచ్ ప్లేట్లు మారవాలి, జర బందోబస్తుగా మళ్ళీ అన్ని సెట్ చేసుకొని మళ్ళా చేవెళ్ళ హైవే ఎక్కితే పార్లమెంట్ ఎన్నికల్లో రైమని 100 కిలోమీటర్ల స్పీడ్ తో ఉడతారు. రేపటి రోజున రంజిత్ రెడ్డి గారిని గెలిపించుకొని మళ్ళా మనకి ఏ గాలే బాగానే ఉన్నామనే మాట మనమే చెప్పే ఒక బంగారు అవకాశం ముంగట్నే ఉన్నది. దీనిలో పెద్ద బాధపడవలసింది, కింద మీద కావాల్సింది ఏం లేదు. నిజానికి డిసెంబర్ 3 నాడు ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నేను ఆ రోజు మన సోదరులందరికీ చెప్పిన, రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ కూడా చెప్పిన, ఇప్పుడు మళ్ళీ యాడ్ చేస్తా ఉన్నా. ఆ రోజు ఏం చెప్పినామంటే, మాకు ప్రజలు 2 సార్లు 14లో అవకాశం ఇచ్చిండ్రు, 18లో అవకాశం ఇచ్చిండ్రు, 10 ఏళ్లు ప్రభుత్వాన్ని నడిపే, రాష్ట్రాన్ని నడిపే అవకాశం ఇచ్చిండ్రు. వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఈసారి కొత్త పాత్ర ఇచ్చిండ్రు, ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు, తప్పకుండా ఆ పాత్రలో కూడా ప్రశ్నిస్తూ బలమైన ప్రతిపక్షంగా ప్రజల తరపున గొంతు వినిపిస్తూనే ఉంటామనే మాట చెప్పినాం. ఇవాళ కూడా ఇప్పుడు తమ్ముడు కార్తీక్ రెడ్డి చెప్పిన, సోదరులు ఎంపీ గారు రంజిత్ రెడ్డి గారు చెప్పిన ఒకటి వాస్తవం, బలమైన ప్రతిపక్షం, అందులో తెలివైన ప్రతిపక్షం ఉంటే ఎక్కువ పనులు జరుగుతాయి, ప్రభుత్వంలో ఉన్నదానికంటే ఎక్కువ పనులు అయితే మాట నేను విజ్ఞప్తి చేస్తాం. ఇది మర్చిపోవద్దు. ఎందుకంటే తెలివైన వాడు, అందులో కేసీఆర్ లాంటి తెలివైన నాయకుడు, బలమైన నాయకుడు ఉంటే
అవతలున్న వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. వాస్తవం ఏంది? నిజానికి మా చెల్లెలు స్వప్న చెప్పింది, అన్నా కొద్దిగా పార్టీని కూడా మంచిగా గత 10 ఏళ్లలో జోడెద్దుల మాదిరిగా పార్టీని ప్రభుత్వాన్ని నడిపింటే బాగుంటుండే. కొద్దిగా ఇటువంటి మీటింగులు ఎన్నికల ముందు కూడా ఎప్పటికప్పుడు 3 నెలలకు ఒకసారి పెట్టినట్టే బాగుంటుండే, మనము మన కార్యకర్తలు ఇంకెక్కువ ఉత్సాహంతో పనిచేసే పరిస్థితి ఉంటుండే అనే మాట చెల్లెలు చెప్పింది. ఎస్, కొన్ని జరిగినాయి. 14లో మన రాష్ట్రం అప్పుడే కొత్తగా ఏర్పడ్డది. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో అప్పుడు మనం ఎన్నో మాటలు పడ్డాం. అసలు తెలంగాణలో మీకు నడపడానికి వస్తుందా, మీకు అంత తెలివి ఉందా, మీకు నాయకత్వం ఉందా, మీకు సీన్ ఉందా, ఇట్లా చాలా మాటలు మాట్లాడిన ఆ రోజు. అందుకే ఆ రోజు కసి మీద పనిచేసాం. ఒక 10 ఏళ్ల పాటు ఒక కసితోని పట్టుదలతోని మనను నవ్వేటోళ్ళ ముంగడ జారిపడొద్దు, మీకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయా అంటున్న వాళ్లకు తెలంగాణను నెంబర్ 1 రాష్ట్రంగా చేసి పెట్టాలనే ఒక కమిట్మెంట్ తోని సొంత పని చేసుకుంటే, సొంత ఇల్లు కట్టుకుంటే ఎంతైతే ప్రేమతో చేస్తామో గత 10 ఏళ్ళు అట్లా కమిట్మెంట్ తో పనిచేసినాం. కాబట్టి ఇవాళ తెలంగాణ భారతదేశంలో ఎన్నో రంగాలలో నెంబర్ 1 గా ఉన్నది అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సరే, ఆ కమిట్మెంట్ లో రాష్ట్రం కోసం పనిచేసుకుంటూ పోయే క్రమంలో ఒక మాట అనుకున్నాం. ఏమనుకున్నాం? కింద వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే పైన పార్లమెంట్ మెంబర్ దాకా అందరూ మనోళ్ళే ఉన్నారు కదా. వార్డు మెంబర్లలో 90% మనోళ్ళే, సర్పంచ్లలో 80% మనోళ్ళే, అదే విధంగా ఎంపీటీసీలు మనోళ్ళే, జెడ్పీటీసీలు మనోళ్ళే, ఎంపీపీలు మనోళ్ళే, ఎమ్మెల్యేలు మనోళ్ళే, ఎమ్మెల్సీలు మనోళ్ళే, ఎంపీలు మనోళ్ళే, ప్రభుత్వమే మనది, మున్సిపాలిటీలు, జెడ్పీటీసీలు మొత్తం మనోళ్ళే ఉంటారు కదా. కాబట్టి కిందికెళ్ళి మీ దాకా మనమే ఉన్నాం. మరి మన నాయకులు మాట్లాడితే, మన మంత్రులు మాట్లాడితే, మన ఎమ్మెల్యేలు మాట్లాడితే, మన గౌరవ ప్రజాప్రతినిధులు మాట్లాడితే పార్టీ మాట్లాడినట్టు కాదా, ఇది పార్టీ గొంతు కాదా, పార్టీ మంచిగానే ఉంది కదా అనుకొని ఒక వేగంగా పనిచేసుకుంటూ పోయే క్రమంలో ముంగట పోయినాం. కానీ ఒక చిన్న పాయింట్ మిస్ అయిన మనం వాస్తవమే. ఒకవైపు పార్టీలో కొంతమంది పదవుల్లో లేని నాయకులు, ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న నాయకులు ఉన్నారు, మధ్యలో వచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు, రకరకాల సందర్భాల్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ సమన్వయం చేయడంలో, వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడంలో మాత్రం కొంత లోపం జరిగిన మాట వాస్తవం. తప్పకుండా బలంగా ఆ లోటును పూడ్చుకునే ప్రయత్నం బలంగా భవిష్యత్తులో చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీ అందరికీ సందర్భంగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తప్పకుండా మనం ఇంకా చాలా పనులు చేయవలసిన అవసరం ఉంది. ఏం జరిగింది నిజానికి? ఒకవైపు మనమేమో సరే, కొంత రాజుగారి పాలకత కూడా జరిగింది మీ చేవలలో. రాజుగారి పాలకత తెలుసా మీకు? రాజుగారి ఇంట్లో పెళ్లి అవుతారు. రాజుగారు ఏం చెప్పారు? మరి లగ్గం అంటే పాలకోవా చేయాలి, పాలు పెట్టాలి, ఛాయ్ పోయాలి, వచ్చిన మధ్యలో మర్యాదలు చేయాలి. సరే, అందరూ పాలు పోయి మా ఇంటి కూడా పెద్ద గిన్నె పెడతాం, పెద్ద దాన్ని ఏమంటారు, గంగాలం. సరే, గంగాలం అనుకుందాం. మీ చేవలలో ఏమంటారు నాకు తెలియదు. గంగాలం ఒకటి పెట్టి గంగాలంలో పాలు పోయి ఏం చెప్పిందంట రాజుగారు. అందరు ఏమనుకున్నారు? మా అవినాష్ రెడ్డి ఏమనుకున్నాడు అంటే కార్తీక్ అన్న చేస్తారని అవినాష్ అనుకున్నాడు. అనుకుని ఆయన పోయి నేను ఒక్కరిని పోయకపోతే ఏమవుతుందని నీళ్ళు పోసిండు. కార్తీక్ ఏం చేసిండు? మా అవినాష్ గారు పోస్తాడులే అని కార్తీక్ కూడా నీళ్ళే పోసిండు. మహేందర్ అన్న ఏం చేసిండు? ఇద్దరు పొడయాలు చేస్తారులే మహేందర్ అన్న పోయి ఆయన నీళ్ళు పోసిండు. ఆఖరికి స్వప్న ఏం చేసింది? మా అన్నలు అందరు ఉన్నారు, వాళ్ళు చేస్తారులే అని ఆయన కూడా నీళ్ళే పోసింది. మొత్తం ఆఖరికి చూస్తే నీళ్ళే ఉన్నాయి, పాలు లేవు. నువ్వు చేస్తావా, నేను చేస్తావా, నువ్వు ఎంపీటీసీ చేస్తారని సర్పంచ్ చేస్తాను, ఎంపీటీసీ ఇద్దరు పదవులు వాళ్ళు తీసుకుంటారు, నాకేమిటి దాని ఆయన గ్రామ శాఖ అధ్యక్షుడు ఎవరది, వాళ్ళు కొద్దిగా నిర్లిప్తత. ఇంకోటి రంజిత్ అన్న చెప్పినట్టు ఎట్లా గెలిచేది ఉంది కదా, మనకేమైతుంది గెలిచిపోయినాం. ఒక్కొక్కడ పోతే గమ్మదనిపిస్తుండే. 1,00,000 మెజారిటీ అంటారు. అరే 1,00,000 కాదు అయ్యా, గెలవాలంటే 1,00,000 తగ్గుడే లేదు. అంత వనికిరాదు అయ్యా, కొద్దిగా 1,00,000 వద్దు, కొద్దిగా తగ్గు, 50,000 40,000 1,00,000 కావాలి. అట్లా ఓవర్ కాన్ఫిడెన్స్ పోయి కొంత దెబ్బ పడ్డది. కానీ ఏమో అయిపోయింది, మనం పీరిపోయి ఇట్లా దుప్పట్లు కప్పుకొని ఎక్కడో అక్కడ వండుకునేంత భయంకరమైన ఓటమి జరగలే. మనకు ఏం జరిగింది? 119 సీట్లలో ఇవాళ 3వ వంతు ప్రజలు మనకిచ్చిండ్రు. 39 సీట్లు మనకిచ్చి బలమైన ప్రతిపక్షంగా పనిచేయండి అని చెప్పి ప్రజలు మనకు కూడా ఆదేశం ఇచ్చారు. 39 సీట్లేమో గెలిచినాం, ఇంకో 14 సీట్లేమో దగ్గరకు వచ్చిపోయినాం. 1000 ఓట్లతో 2 సీట్లు పోయినాయి. జుక్కలు, అదేవిధంగా దేవరకద్ర 3,000 ఓట్లతో 3 సీట్లు పోయినాయి. ఇక్కడ చెప్పుకుంటూ పోతే మొత్తం 14 సీట్లు దగ్గరకు వచ్చి 4-5 వేలలో పోయినాయి. ఎందుకు చెప్తున్నట్టు ఆ 14 సగం మనకు వచ్చిన
ఇలా పరిస్థితి వేరే ఉంటుంటే నాకంటే బాగా మీకే తెలుసు. అయితే మీకు తెలుసు, నాకు తెలుసు, అని తెలుసు, బయట చెప్పడానికి రాదు. నేనేమంటున్నా, మీ అందరితో కోరేది, ఏందో భయపడిపోయి ఏందో కన్ఫ్యూజ్ అయ్యే అవసరం కూడా ఏం లేదు. మార్పు మార్పు అని ఆయన ఉదలగొట్టి పాపం అమాయకులైన మా తమ్ముళ్ళు, మా చెల్లెలు కొంతమంది దానికి పాపం ఆగమైంది. నేను నిన్నగాక మొన్న జూబ్లీ కాన్స్టిట్యూన్సీ లో ఒక మీటింగ్ ఉంటే ఆడికి పోయినాక బయటకు వచ్చే వరకు మొత్తం ట్రాఫిక్ జామ్ కి నా కారు ఇరుకపోతే సపరేట్గా బయట ఆయన ఆటో ఉంటే ఆటోలో నేను ఆ ఎమ్మెల్యే గారు ఆటో ఎక్కినాం. ఆటోలో తెలంగాణ భవన్ పోయినాం. ముచ్చట పెట్టుకుంటే పోయి నా తమ్ముడితో, ఏం పేరు తమ్మి అంటే, అన్న నా పేరు శాంతం రమేష్ అన్న. ఏ ఊరు అంటే, హైదరాబాద్ 25 ఏళ్ళకి కానీ నాది ఆలేరు, అక్కడ మూటకొండూరు అని ఒకటి ఉంటుంది ఊరు, ఆ ఊరు నాదే. మరి ఏమైతుంది ఏం సంగతి అంటే, మార్పు మార్పు అని వేసినామన్నా, మా కొబ్బరే ఉంచుకున్నాడు అని చెప్పి అలా 6.5 లక్షల మంది ఆటో అన్న తమ్ముళ్ళు ఏ ఊరికైనా వండి ఆటో వాళ్ళకి ఇంకొకసారి ఇట్లా టచ్ అయింది అంతే, పొల్లు తిరుగుతాను. ఇదేం మార్పులు అయ్యారు అంటే ఏమైంది మీరు చూడు. ఇప్పుడు మీరు ఊళ్ళో పోయి రైతులను అడుగుతుంది, రైతుల దగ్గర కోరిండి. ఇప్పుడు మా బాలరాజు అని చెప్పి అక్షర సత్యం, వెంకకెళ్ళి కృష్ణారెడ్డి చెప్తుండే ఇప్పుడు నాకు చెవుల, అన్న నిన్న సేవలలో పొద్దున 10:30 కరెంట్ పోయిందంటే సాయంత్రం 5 గంటలకు వచ్చిందా, 5 గంటలకు వచ్చిందని చెప్తుండే. నేను నిన్న సిరిసిల్ల పోయినా. సిరిసిల్లలో మా దగ్గర ఒక మండలం ఉంటది ఎల్లారెడ్డిపేట అని. ఆ మండలం సోదరులందరం ఇట్లా లోపల కూర్చున్నాము, 150-200 మంది ఉంటే హాల్ లోపల కూర్చొని ముచ్చట పెట్టుకుంటున్నాం. ఇక మరి ఎలక్షన్ ఉంది కదా, ఎట్లా చేద్దాం ఏం సంగతి. అలా తమ్ముళ్ళు చెప్తారు, అన్న మొదటిసారి మోటార్ కాలిపోయింది అన్న, 10 ఏళ్ళ మోటార్లు కాలడం చాలా అయింది, నా ఒక్కందే కాదు చాలా మందికి చాలా అయింది, ఓల్డేజ్ సమస్యలు చాలా అయినాయి, మోటార్లు కాలడం మళ్ళీ మొదలైంది అన్న అన్నాడు. అంటే నేను మరి నా మెజారిటీ 60,000 తగ్గించారు కదా తమ్మి, మార్పు మంచుకున్నది రా నేను. మీరు కూడా ఏమంటారంటే ఊళ్ళలోకి పోతే అడుగురి, అవుతమ్మి మార్పు మార్పు అంటారు కదా, మార్పు మంచుకుందా అని అడుగురు. రైతులు ఇలా ఫోన్లు చూసి బంద్ చేసి, ఫోన్లు చూస్తలేరు. ఇక 2 ఎకరాల కాడికి వచ్చింది రైతు బంద్. ఇక ముంగడికి పడుతుందో పడదో ఏమవుతుందో ఎరకలేదు. కానీ ఇన్నర్ పాపం పెద్ద పెద్ద మాటలే. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, చెప్తా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఎలక్షన్ ముందు, కేసీఆర్ పిచ్చి మెచ్చినట్టు 10,000 ఎత్తుడు, మీరు ఆగురు జరుగు ఆగురు, 9 తర్వాత నేను వస్తూనే ఉన్నా, 15,000 ఇప్పుడు తీసుకోకుండ్రి, తెల్లారి 15,000 ఇస్తాను. పడ్డాయా మరి 15,000? ఆ 15,000 వీటిని ఉన్న 10,000 పడతారు. ఇప్పుడు అందరు అందుకే రైతులు ఒకరి ముఖాలు చూసుకుంటారు. నిన్న మొన్నటి దగ్గర అడుగుతున్నారు, అని నీ కొట్టదా అంటే నీ కొట్టదా, నీ కొట్టదా అంటే నీ కొట్టదా. ఇప్పుడు ఏమైంది, ఇక అడుగుడు బంధు, ఎప్పుడు పడితే అప్పుడే పడుతుంది, ఏదో ఏ కాల పెడితే ఎప్పుడో ఒకప్పుడు అని ఫిక్స్ పెట్టి వాళ్ళు రైతులు గరం ఉన్నారు. ఊళ్ళల్లో తెలుస్తాంది మార్పు ఏమైందో తెలుస్తాంది, బాధపడుతున్నారు. ఎందుకు మరి మా కేసీఆర్ ఉన్నప్పుడు సరిగ్గా వారం 10 రోజులల్లా 7,500 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాలలో ఫోన్లు టింగు 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 అనుకుంటే మంచిగా వారం 10 రోజుల్లో పడుతుండే. ఎందుకు? కేసీఆర్ కు ఒక ప్రణాళిక ఉండే, ఒక పద్ధతి ఉండే, ఒక వ్యూహం ఉండే. ఏదైనా పని చేస్తే దాని మీద కమిట్మెంట్ ఉండే. మొత్తం 2 నెలల పాటు కష్టపడి 7,500 కోట్లు ఒక పక్కకు పెట్టి, రైతులకు సబ్జెక్ట్ కాబట్టి 70 లక్షల మంది రైతులు ముచ్చట కాబట్టి, అది కూడా వాళ్ళు నాట్లేసే టైంకు ఎరువులు విత్తనాలకు వాళ్ళకు కూలి పనులకు పైసలు అందాలి కాబట్టి కమిట్మెంట్ తో కేసీఆర్ గారు అక్కడ పక్కకు పెట్టి దాన్ని మరి ఒక ముద్దకు తీసుకొచ్చి అప్పుడు దాన్ని ఇస్తుంది. వీళ్ళకు ఉందా కమిట్మెంట్? నిన్న పోయిన ఒక సమావేశానికి కాంట్రాక్టర్ల బిల్లులు ఇస్తామని మాట్లాడుతారు. కాంట్రాక్టర్లతో మీటింగ్లు పెడతారు, రైతులకు మాత్రం మీటింగ్ లేదు, సమాచారం లేదు. రైతు బంధు ఎప్పుడు పెడుతుందా అంటే, ఎప్పుడు పడుతుందా అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటున్నారు, రైతు బంధు పడలేదు అన్న వాళ్ళు చెప్పు తీసుకొట్టుకుని అంటున్నారు. ఎందుకు ఆ మార్పు మనం పెట్టుకుంది? చెప్పు తీసి కొట్టించుకుంటాం కదా. రైతు బంధు ఎప్పుడు పడుతుంది రాయి అంటే దానికి చెప్పు తీసి కొడతాం. నేను అడుగుతా ఉన్నా, మరి చెప్పు తీసి కొట్టమంటారు కదా వెంకటరెడ్డి గారు, మరి మీరు దావోస్ పోయి పచ్చి అబద్ధాలు చెప్పినందుకు మీ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? ముఖ్యమంత్రి అడవై రైతు భరోసా చాలు చేసిన నేను అని చెప్తున్నాడు. దావోస్ పోయి అక్కడ సదస్సులో ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. చాలా అయిందా రైతు భరోసా మీ దగ్గర చేయగలరా? 15,000 పడుతున్నాయా? రైతు బంధు తీసేసి రైతు భరోసా పెడతామన్నారు, 10,000 తీసేసి 15,000 ఇస్తామన్నారు. చాలా అయిందా కాలేదా? అయిందా కదా? గడిగేపాలి. గాంధీ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి పోయి స్విట్జర్లాండ్ పచ్చి అబద్ధాలు చెప్పొచ్చునా? ఇంత దుర్మార్గమా? అరే పోనీ అబద్ధం చెప్పినావు సరే, అబద్ధాలు చెప్పి గద్దెకెక్కినావు అది కూడా సరే, కానీ రైతు బంధు అయిన ఆయన పోనీ కేసీఆర్ ఇచ్చిందని ఇయ్యంటే దానికి చెప్పు తీసుకొడతా అంటాడు. ఇంత అహంకారం! చెప్పు తీసి కొడతామనే రైతులు, చెప్పు తీసి రైతులను కొడతామనే ఈ పార్టీని, కాంగ్రెస్ పార్టీని మరి మీరు రేపు
ఓటుతోని కొట్టాలి పార్లమెంట్ ఎన్నికలు అని చెప్పి నేను చేస్తా ఉన్నాను. రైతులకు చెప్పాలి, ఓటుతోని కొట్టండి, ఓటుతో వేటేయండి. మనం చెప్పులు తీసి మన చెప్పులు ఖరాబ్ చేసుకునే అవసరం లేదు. ఓటుతోని వేటేయాలి, వీళ్ళ అహంకారానికి బుద్ధి చెప్పాలి. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని మాటలు చెప్పిండండి రేవంత్ రెడ్డి గారు. డిసెంబర్ 9 ముందు ప్రెస్ మీట్ పెట్టిండు. కేసీఆర్ అనుకుంటాడు రుణమాఫీ చేసిన కదా, చేయగానే 2 సార్లు రుణమాఫీ చేసిన కాబట్టి రైతులు నాకే ఓటేస్తారు అనుకుంటుండు. నేను మా రైతన్నలకు చెప్తున్నా, మీ రుణమాఫీ అయిపోతే మంచిది, అర్జెంట్ గా బ్యాంకు కొనరి. డిసెంబర్ 9 నాడు నేను వస్తున్నా, 2 లక్షల రుణం తెచ్చుకోండి. ఇప్పటిదాకా తెచ్చుకోని వాళ్ళు ఉంటే కూడా వెంటనే పోయి తెచ్చుకోండి అని రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం కాదా? చూడలేదా మీరు వీడియోలు? ఇక్కడ వీడియో పెట్టి చూపెడితే అయిపోతుంది కానీ మర్చిపోయి చూపెట్టిన 2 లక్షలు తెచ్చుకోండి అంటే మన వాళ్ళు కూడా పాపం పోయి తెచ్చుకున్నారు. మా గిరిజన సోదరులు, మా దళిత సోదరులు, రైతులు తెచ్చుకున్నారు. చిన్న సన్నకారు రైతులు ఆశపడ్డారు, తప్పేం లేదు, తెచ్చుకున్నారు. మరి ఏమైనా డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా 2 లక్షల రుణమాఫీ అయిపోతుంది అన్నాడు. అది ఏమాయంటే మళ్ళీ కోపం వస్తాను వాళ్ళు. గింత ఎగిరిత పడతారా, గింత ఎత్తి పడతారా? వెళ్తే మేం పడతలేం, ఎగిరితం మేం పడతలేం, తొందర మేం పడతలేం. మీరే చెప్పారు కదా డేటు 9 డిసెంబర్ అని చెప్పింది ఎవరు, మనమా మీరా? రేవంత్ రెడ్డి చెప్పిండు 9 నాడు సంతకం పెడతాను. మరి ఏమాయ రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9 వాయ్, జనవరి 9 వాయ్, ఫిబ్రవరి 9 రానేవంటే 7వ ఆయన రుణమాఫీ అంటే మళ్ళీ వాళ్ళు అగో మీరు ఇంకా కూడా అధికారం ఉన్నట్టే మాట్లాడుతున్నారు, బాగా అహంకారంగా మాట్లాడుతున్నాడు ఒక ఆయన. నేను అంటున్నాం అయ్యా మేము అధికారం ఉన్నామని మేము అనుకుంటలేము, మీరు అనుకుంటున్నారు మేము అధికారం ఉన్నామని. ఇంకా కూడా మీరు చూడరు, అసెంబ్లీ చూడరు, వాళ్ళు లేచి వాళ్ళు నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా అంటాడు ముఖ్యమంత్రి. అరే నాయన నువ్వే ముఖ్యమంత్రి అయ్యా, నువ్వెవరిని ప్రశ్నిస్తావు? ఎవరెవరిని ప్రశ్నించాలి స్వామి? లేచి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. పాప ఆయన ఇంకా అలవాటు అయితే లేదు పాత్ర. అందుకే లేచి హరీష్ రావు గారిని మంత్రి గారు మాట్లాడుతున్నారు. ఒక ఆయన కాదు నాయన నువ్వు మంత్రి. ఆ జూపల్లి కృష్ణారావు లేచి హరీష్ రావు గారిని పట్టుకుని ఆర్థిక శాఖ మంత్రి గారిని అడుగుతున్నాడు. అరే నాయన ఆయన కాదు, ఆయన మాజీ మంత్రి అంటే ఆయనకు అర్థమవుతుంది. బాధ ఏంటంటే వాళ్ళు అనుకుంటలేరు, వాళ్ళ అధికారంలో మనం వాళ్ళే అనుకుంటలేరు. ఇంకా మనమే అధికారం ఉన్నట్టు ఇంకా మనమే ప్రశ్నిస్తున్నాం. వాళ్ళకి యాద్ చేద్దాం. మనం కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇదివరకు మనం ఇచ్చేటోళ్ళు, మీరందరూ జెడ్పీటీసీలు, ఎంపీలు, సర్పంచులు, మీ ఎంపీ గారు, మీ ఎమ్మెల్యే గారు చెక్కులు ఇచ్చేది. ఏమన్నారు వాళ్ళు? కొత్త కళ్యాణ లక్ష్మి ఇస్తారా, తులం బంగారం ఇస్తామన్నారు. మరి అడగద్దా తప్ప? తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తారని అడుగుతున్నాం. మనం మేమే అంటలేము, ఎప్పటి నుంచి ఇస్తారా మీరు చెప్పుర్రి అంటే దానికి మళ్ళా టైం ఇయరా ఇస్తాం పై మేము ఏమంటున్నాం. ఇట్లా మా సార్ చెప్పిండు కేసీఆర్ 100 రోజులు ఏమనుకుర్రా నాయన వీళ్ళను, ఎందుకంటే 100 రోజులు పాపం వాళ్ళు కూడా కుర్చీ చదువుకోవాలి, అన్ని చూసుకోవాలి, లెక్కపత్రం అంటే. సరే మేము కూడా గమనున్నాం, ఏం అనలేదు. ఇందుకు అనద్దు. నిజంగా కూడా అక్కసు వెళ్ళగక్కినటువంటిది ప్రజలు మనకు 10 ఏళ్ళు ఇచ్చారు, అలాగో 3 నెలలు 100 రోజులు టైం ఇస్తే తప్పేం కాదని అనుకున్నాం. అనుకొని మేమేం మాట్లాడలేదు. మొదలు 3-4 రోజులు మంచిగా మర్యాద మన గడ్డం ప్రసాద్ కుమార్ గారిని స్పీకర్ చేస్తుంటే నేనే పోయినా మన పార్టీ నుంచి ఏకగ్రీవం చేయాలని ఫోన్ చేసి తప్పకుండా చేద్దాం, మేము నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఉంటాం, మీకు ఇలా ప్రజల అవకాశం ఇచ్చారు, మీరు నడుపురు, మాకేం బాధ లేదు, మాకు 10 ఏళ్ళు ఇచ్చారు, మీకు 5 ఏళ్ళు ఇస్తారు, నడుపుని మంచిగా మరి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి అని చెప్పి పోయి నేను కూడా సంతకం పెట్టిన. ప్రసాద్ అన్న స్పీకర్ అవుతుందంటే వికారాబాద్ ఎమ్మెల్యే సంతోషం అని చెప్పి సంతకం కూడా పెట్టచ్చు. గంత మర్యాదగా ఉన్నాం మనం. అసెంబ్లీకి పోయినాం, అసెంబ్లీ పెట్టి ఇక పెట్టినాక గవర్నర్ గారిని పిలిచి మాట్లాడించారు. ఇక గవర్నర్ ప్రసంగం ఎట్లుండే అంటే ఇంత గలీజ్ ఉండే అంటే ఒక సామాన్య కాంగ్రెస్ కార్యకర్త కూడా ఎలక్షన్లకు అంత హీనంగా మాట్లాడాడు. అంత దుర్మార్గమైన ప్రసంగం పెట్టినారు. ఏమన్నారల్లా? కేసీఆర్ మొత్తం నాశనం చేసిండు, తెలంగాణ వ్యవసాయం నాశనం చేసిండు, విద్యుత్ రంగం నాశనం చేసిండు, అప్పుల పాలు చేసిండు, రాష్ట్రం దివాలా తీయించిండు అని మాట్లాడి గిన్ని దివాలా కోరు మాటలు మాట్లాడిన గుక్కుటమ్మ మన నాయకుడిని. అందుకే ఆ రోజు శాసనసభలో లేచి ఇక వాళ్ళు మాట్లాడుతుంటే మాకు కూడా గొంతింపక తప్పలేదు. మేము విమర్శ చేయొద్దు అనుకున్నాం, 100 రోజులు మాట్లాడొద్దు పాపం కొత్త ప్రభుత్వం కదా అనుకున్నాం. ఇక మేము లేచి మేము కూడా మాట్లాడాం. నేను మాట్లాడిన, జగదీష్ రెడ్డి గారు, హరీష్ రావు గారు అందరం మాట్లాడినాం. మీరు చూసి రాలేదు అసెంబ్లీ మంచిగా మాట్లాడినాం. మనలో మరి కేసీఆర్ గారు పంపించిన 3 సైనికులు మాట్లాడితేనే రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడు. ఏమంటాడు పాపం మన ఇంటర్వ్యూలో ఎత్తుకుంటుండు, నేను ఇంకా కుర్చీ చదువుకోలేదు, బావబామ్మర్లు వచ్చి అటొక వాయిస్తున్నాడు. మరి మేము మాట్లాడితేనే గట్టుంటే మరి కేసీఆర్ దిగితే ఎట్లుంటుంది ఆలోచన. మనం బేజారయ్యేదేం లేదు, మళ్ళా కేసీఆర్ సార్ మొదటి రోజు ఫిబ్రవరి 1 రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు.
బడ్జెట్ సెషన్ కూడా హాజరవుతాడు. రంజిత్ రెడ్డి ప్రచారం కూడా వస్తాడు. కేసీఆర్ తప్పకుండా మళ్ళీ మన నాయకుడు బయటకు వచ్చి ఆ రేపటి రోజు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేసే ప్రతి సందర్భాన్ని తప్పకుండా మనం అన్ని విషయాలు చెప్పాలి ప్రజలకు కూడా మళ్ళీ ఒకసారి. సరే, అప్పుడు నాయకుడు మన పార్టీ నాయకులు మన పెద్దలు కేసీఆర్ గారు వచ్చే నాటికి చెప్తా వచ్చే నాటికి మరి అప్పటికి చాలా కాలం కూడా గడుస్తుంది. 75-100 రోజులు దాటిపోతుంది. 100 రోజుల పైన దాటిపోతుంది. 100 రోజులు మార్చి 17కు నిండుతాయి. ఎన్ని మాటలు చెప్పారు 100 రోజులు చేస్తామన్నారు. ఇప్పుడు రంజిత్ అన్న అన్నాడు 2 హామీలు అమలు చేసినాను, 2 హామీలు అమలు చేయలేదు. వాళ్ళు ఇచ్చింది 6 గ్యారంటీలు 100 రోజుల్లో చేస్తామని. అవి కాకుండా మరొక 414 హామీలు ఇచ్చారు. మొత్తం 420 హామీలు ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. నేను అంటలేకపోయి వాళ్ళు 420 కాలేదు. మీరు అనవసరంగా నా మీద పట్టిన పెట్టుకుని మళ్ళీ తెల్లని మళ్ళీ కూడా అంటాడు కేటీఆర్ అంటే ఆయన మళ్ళీ తిట్టినాడు. నేను తిట్టలేదు. మీరు ఇచ్చిన హామీలు యాడ్ చేస్తున్న 420 హామీలు మీరు ఇచ్చిర్రు. యూత్ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, ఇంకేదో మశానం డిక్లరేషన్, ఏది పడతా చెప్పారు. అన్ని చెప్తే అన్ని కూడితే నేనే 420 హామీలు 420 హామీలు. మనం ఏమంటున్నాం ఇప్పుడు? ఆ 420 హామీలు ఎట్లా అమలు చేస్తారు, ఎప్పటి లోపల అమలు చేస్తారు? అమలు చేయకపోతే ఇచ్చి పెట్టాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని బట్టలింపి చేవెళ్ళ చౌరస్తాలో నిలబెడతాం. కాంగ్రెస్ పార్టీని తప్ప బలమైన ప్రతిపక్షం ఉంటే గదే ఉంటుంది. మరి ఇప్పుడు నాకు వచ్చినప్పుడు మహేంద్రనే చెప్తుండు, అన్న నేను జిందగీ మొత్తం ప్రతిపక్షంలోనే కొట్లాడినా అన్నాడు. ఎట్లుంటది అన్న? ప్రతిపక్షంలోనే మజా ఉంటది అన్న అన్నాడు. చూద్దాం, ఆ పాత్ర చేసినాం, ఇప్పుడు ఈ పాత్ర కూడా చేద్దాం. నాకు ఇంకో పని లేదు. నాకు ఇదివరకు అంటే మంత్రి పదవి ఉండే, వాళ్ళని కలిసి వీళ్ళని కలిసి ఉండే. ఇప్పుడు ఏ పని లేదు. నేను సేవెళ్లలో ఉండే మా అన్నదమ్ములకు ఒకటే మాటిస్తున్నాను, మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఎవడన్నా కేసు పెట్టినా బెదిరించినా హైదరాబాద్ కూతబేట దూరంలో ఉన్నారు. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు అందరం వచ్చి మీ దగ్గరికి వాలిపోతాం. మీకు అండగా నిలబడతాం. ఎవరికి భయపడకండి. ఎవరు బెదిరించినా బెదరకండి, భయపడకండి. అందరం ఉన్నాం. తప్పకుండా మీకు అండగా నిలబడతాం. జబర్దస్త్ కొట్లాడదాం. ఇప్పుడు మా తమ్ముడు ఎన్నికలు చెప్తాను, అన్న లంక మీద కథ చెప్తాను. ఎట్లుంటదంటే వాళ్ళు పాపం నిజంగా అనుకోలే, కాంగ్రెస్ వాళ్ళు కూడా అలా అనుకోలే వస్తారు అధికారంలో. ఎటు పడతారు చెప్పుకుంటూ పోయి తమకి ఇది కావాలంటే ఆ సరే అది కూడా ఓకే అన్నాడు, ఇది కావాలంటే అది కూడా ఓకే, చలో పోన్నాడు. మొత్తం లెక్క పెడితే మొత్తం నోటికి ఎంత వస్తుందో చెప్పుకుంటూ పోయి వాళ్ళు కూడా అనుకోలే. ఆయనతో వచ్చి పడ్డారు అధికారం. వచ్చి పడ్డారు. ఇప్పుడు ఏం చేయాలి? ఎన్నికలు చూసుకున్నారు. పేరు చెప్తే బాగున్నారు కానీ 2-3 మంత్రులు కూడా ప్రైవేట్ గా మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఏదో చెప్పినాం కానీ అయితే పాప ముఖ్యమంత్రి గారు ఆయనకి ఇదివరకు మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు. ఆయన సెక్రటరియట్ లో మనం మీటింగ్ పెట్టి అలా చెప్తుండు, మేము ఇక్కడ లంక బిందెలు ఉంటాయి అనుకుని వచ్చిన మీరు అన్ని ఖాళీ కుండలు ఉంటాయి. అసలు నాకు తెలియక అడుగుతా, లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారే? లంక బిందెలు 7 ఉంటాయి. పాడుపడ్డ గుళ్ళల్లా, పాడుపడ్డ కోటలల్లా, పాడుపడ్డ గడీలల్లా గన్లుంటాయి. ఎవరు తిరుగుతారు వాటి కోసం? గడపారలు పట్టుకొని, తలపారలు పట్టుకొని అర్ధరాత్రి ఎవ్వడు కనబడకుండా మంచిగా దుప్పటి కట్టుకొని పోయి కొంతమంది సాటుకు తవ్వుతా ఉంటారు. వీటి కోసం అంటే సెక్రటరియట్కి వచ్చినట్టు తీసుకొని డోళ్ళ చేత రాష్ట్రం అంటే సరైన నడవని, వాళ్ళు నడపని, మనకేం ఇబ్బంది లేదు, మనకేం ఈర్ష లేదు, ద్వేషం లేదు. ప్రజలు మనకు 10 ఏళ్ళు ఇచ్చారు, వాళ్ళకి 5 ఏళ్ళు ఇచ్చారు. మన 5 ఏళ్ళు నిలుపుకుంటారా? ఏం చేస్తారు? వాళ్ళని చూడాలి, మనం కూడా చూడాలి. చూద్దాం ఎట్లా రాస్తుందో, రేపు ఏమవుతుందో మనకు కూడా తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. చూద్దాం. నేను మిమ్మల్ని అనేది ఒకటే, మిమ్మల్ని కోరేది ఒకటి, మనం ఇప్పుడు ప్రజల తరపున అడగాలి. ఏం అడగాలి? వాళ్ళు ఏమన్నారు? 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు కింటాల్ అన్నారా లేదా? మరి రేపు ఏప్రిల్లో కోతలు అయితే మీ దగ్గర చివరిలో కోతలు ఎప్పుడైతే? ఇప్పుడు కాదు, చెప్పండి. పూలు పనులు వచ్చి మీ దగ్గర వరి లేదు, అసలు వరి లేదా? కొద్దిగానే ఉందా? షాబాద్ ఉంటుందా? షాబాద్ లో రియల్ ఎస్టేట్ ఉంది. షాబాద్ కోర్టు అసలు ఏమని ఎన్ని మాటలు అన్నారా మీరు రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ ఉద్యమంలో? రేట్లు పెరిగాయి, రేట్లు పడిపోతాయి. ఏమైనా రేట్లు పెరిగిందా సేవలో మొత్తం? నేను రాంగరంగ రంగితా నడిస్తే ఏం చెప్పాలి? ఛాయ్ తాగుదామని నేను కొత్తగా అడిగిన, మంచి కట్టుకున్నాం, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం, మరి ప్రజలకు అందుబాటులో ఉండే తనకి ఇక్కడనే ఓటు రాయించుకున్నా, ఇక్కడనే ఉంటున్నా అని చెప్పి సంతోషం అన్న, మనకి అట్లే ఉండని చెప్పి నేను అడిగిన. ఏముండేదో ధర ఇడ అన్న, ఏమన్నా ఉంటుందో ఒక 3-4 కోట్లు అయితే కంపల్సరీ ఉంటుంది. నాకు చక్కెర పడుకొని తక్కువ చెప్పినాడు. ఎనకపల్లినే 3-4 కోట్లు ఉందంటే
10 కోట్లు తక్కువ చేసి ఎంపీ కావాలి అంటే ఎట్లయిందంటే ఇప్పుడు చూస్తే ఎన్ని మాటలు అన్నారు. తెలంగాణ వచ్చినాడు మొత్తం భూముల ధరలు డామ్మంటాయి, తెలంగాణ వస్తే నష్టమైందన్నారు. హైదరాబాద్ బంగారం వల్ల కాలేదు. హైదరాబాద్ ఒక గజం భూములలో కూడా ఇలా బంగారం లేదు పరిస్థితి. ఎట్లయింది హైదరాబాద్? అమెరికాకి వెళ్ళి వచ్చిన రజనీకాంత్ చెప్తుండ్రు చెన్నైకి వెళ్ళి వచ్చి, ఇది హైదరాబాద్ కాదు న్యూయార్క్ అనిపించింది నాకు, సూపర్ స్టార్ రజనీ కూడా చెప్తుండ్రు. కానీ ఇక్కడ ఉన్న మన ప్రతిపక్ష గజనీలకు మాత్రం అర్థమైంది. అట్లా అయింది పరిస్థితి. సరే మంచి చేసినాం, మంచిగా పని చేసినాం. దురదృష్టం రకరకాల కారణాలతో స్వల్ప తేడాతో ఓడిపోయినందుకు భయపడేది లేదు, బాధపడేది లేదు, బెదిరిపోయేది అంతకంటే లేదు. అక్కడక్కడ ఉంటాయి. ఓ సర్పంచ్ని గుంజుకపోతారు, ఒక ఎంపీటీసీని గుంజుకపోతారు, వాళ్ళని బెదిరిస్తారు, వీళ్ళని బెదిరిస్తారా, నీ బిల్లా పెడతా అంటారు, నీ మీద కేసు పెడతా అంటారు. కొంతమంది పోయేటోళ్ళు పోతారు, దానికి బాధపడకూడదు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే ఒకలో ఇద్దరో ముగ్గురో నలుగురో నాయకులు పోయినంత మాత్రాన ఇక్కడ వేల లక్షల మంది చాపులు లాంటి కార్యకర్తలు ఉన్నారు. ఇళ్ళకెళ్ళి మళ్ళీ కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుందాం. పోయేటోళ్ళని పోనీ ఏం బాధలు, పోయేటోళ్ళు ఎవరైనా పోతే తప్పకుండా పోనీకి వాళ్ళని నవ్వాడకుని పట్టుకొని అప్పుడు బలవంతంగా వాళ్ళకి బద్దలు కట్టుడు వద్దే వద్దు. పోయేటోళ్ళు పోని క్లీన్ గా ఫ్రెష్ గా మంచిగా కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేసుకుందాం. మీరు అండగా నిలబడండి సల్మాన్, మీరు గట్టిగా అండగా నిలబడండి, ధైర్యం ఇవ్వండి. అన్న మీరు ముంగటి నడవండి అనండి. కిందికెళ్ళి మీ దాకా మంచిగా కమిటీలు వేసుకుందాం. గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, బూత్ కమిటీ నుంచి పునర్నిర్మాణం చేసుకుందాం. రాష్ట్ర కమిటీ దాకా, పల్లెట్ బ్యూరో దాకా మంచిగా కొత్తగా వేసుకుందాం. ఒక్కటే పని చేద్దాం, కాంగ్రెస్ పార్టీని ప్రజాక్షేత్రంలో చీల్చి చెండాడుదాం. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టేదాకా, ఒక్కొక్క హామీ నిలబెట్టేదాకా వెంటాడుదాం. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది. ఎక్కువ సమయం పట్టదు. ఇప్పటికే ప్రజలు చూస్తున్నారు. బస్సులలో మరి లేడీస్ కొట్టుకుంటుంటే మనకు చూస్తే మనకే మంచిగా అనిపిస్తలేదు. అటు బస్సులలో లేడీస్ బాధపడుతున్నారు, ఇటు టికెట్ కొనుక్కున్న మొగోళ్ళు కూడా బాధపడతారు, బయట ఆటో వాళ్ళు బాధపడుతున్నారు, ఊళ్ళో పోతే రైతులు బాధపడతారు. కాబట్టి రాష్ట్రంలో ఈరోజు అప్పటికే ఇంత 50 రోజుల స్వల్ప వ్యవధిలోనే ఈ ప్రభుత్వం కావాల్సినంత వ్యతిరేకత ముట్టగట్టుకున్నది. ఇంకా కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో జరుగుతాయి. ఇప్పుడు మా రంజిత్ రెడ్డి అన్న ఒక మాట చెప్పింటే నేను సవరించబోతా ఉన్నా. మీరు తప్పు చెప్పారు. లెక్క మహాలక్ష్మి అనే పథకం, ఒక్క మహాలక్ష్మి అనే పథకం. నేను మీ నాయకులందరినీ కూడా కోరుతున్నాను, మీరు మాట్లాడేటప్పుడు లెక్కలు కరెక్టే చెప్పాలి. మనం మాట్లాడేటప్పుడు ముఖ్యంగా, ఎందుకంటే వేదిక ముందు కూర్చున్న మన తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ వాళ్ళు కరెక్ట్ వినాలి, వాళ్ళు కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి, కింద కూడా కరెక్ట్ గా చెప్పాలి. మహాలక్ష్మి ఒక్క పథకం, అందులో 3 ఉన్నాయి. ఫ్రీ బస్ ఉన్నది, 500 రూపాయలకి సిలిండర్ ఉన్నది, నెలకు 2500 రూపాయలు ఇచ్చే ఇంకో కార్యక్రమం కూడా ఉన్నది. మొన్న ఓట్ల లెక్క ప్రకారం శాసనసభలో మన రాష్ట్రంలో మహిళలు 18 ఏళ్లు నిండిన మహిళలు 1,57,00,000 మంది ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1,57,00,000 మంది ఉన్నారు. మీరేం చెప్పారు ఎన్నికలలో? ప్రతి మహిళకు నెలకు 2,500 ఇస్తామని చెప్పారు. మరి ఇవాళ ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతమంది అంటే 1,57,00,000 మంది మహిళలు. 1,57,00,000 మంది మహిళలకు మరి నెలకు 2,500 ఇస్తే నెలకే 4,000 కోట్లు అవుతుంది. సంవత్సరానికి 48,000 కోట్లు అవుతుంది. ఒక్క పథకం 48,000 కోట్లు అవుతుంది. సరే, అందులో మీరు అన్నట్టు మా బాలరాజు అని చెప్పిండు, ఎవరు చెప్పారు యాదికి లేదు నాకు, కొన్ని ఫిట్టింగ్లు పెడతారు. ఇంట్లో టీవీ ఉంటే బంద్, ఇంట్లో ఎవరు చెప్పారు ఇది బంద్ అట అది బంద్ అట కొరిలు పెడతారు. మరి మనం ఊక్కుందాం సపరేట్గా. ఎందుకు చెప్పలే ఎలక్షన్ ముంగట సంతకాలు పెట్టారు. ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి సంతకాలు పెట్టి గ్యారంటీ కార్డు ఇచ్చారు. నాది గ్యారంటీ సంతకాలు పెట్టించారు. మరి ఉత్తరం ఉన్నాయాలి బదిలేద్దాం. అది ఎలక్షన్ల ముంగట ఎందుకు చెప్పలే నువ్వు? మరి కారు ఉంటే కట్టు, టీవీ ఉంటే కట్టు, ఇదివరకు ఎందుకు చెప్పలేదు? ఆ రోజేమో ఓట్ల కోసం అందరికి ఇస్తామన్నారు. మనం ఇంటికి ఒకటే పెన్షన్ ఇస్తున్నాము అంటే ఏమన్నారు ఆ రోజు? 200 పెన్షన్ 2,000 చేసినాము కాబట్టి భార్యకు భర్తకు ఇయ్యలేము, ఇద్దరు ఒకరికి ఇచ్చినా మంచిదే కదా, మీరు ఇచ్చింది 200, మేము ఇచ్చింది 2,000 కదా, 10 రెట్లు ఇచ్చినాం కదా, ఒకరికి ఇచ్చినా మీరు ఇచ్చింది దానికంటే 10 రెట్లు ఎక్కువ కదా అన్నాం. అంటే ఆ రోజు ఏమన్నారు? ఒకరికి ఎట్లు ఇస్తారు, ఇద్దరికి ఇవ్వాలన్నారు. చెప్పిరా లేదా? 4,000 రూపాయల పెన్షన్ భార్యకు భర్తకు ఇస్తామన్నారు. ఇంట్లో కోడలు ఉంటే కోడలకు 2,500 ఇస్తామన్నారు. చెప్పినరా? చెప్పలేదా? మరి రేపు ఒప్పుకుందాం సపరేట్గా. భార్యకు భర్తకు ఇద్దరికి 4,000 ఇవ్వన్నా ఉందా? ఇవ్వాలి. మరి చైతన్యవంతులు ఎవరు చేయాలి? మనమే చేయాలి. ప్రతిపక్షం అన్నప్పుడు మన పాత్ర చెప్పాలి. ఇప్పుడు గృహ జ్యోతి అన్నారు, నెలకు 200 యూనిట్లు ఫ్రీ అన్నారు. ఎంత పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ఆనాడు రేవంత్ రెడ్డి గారు అయితే
అక్క నువ్వు వచ్చే నెల కట్టద్దు బిల్లు, సోనియమ్మ కడుతుంది, నువ్వు బంధు అన్నాడు. నేను మొన్న అదే మాట్లాడితే నా మీద గయ్యమని ఎత్తాను. నేనేమన్నా రేవంత్ రెడ్డి చెప్పింది నేను చెప్పిన, వచ్చే నెల సోనియా గాంధీ కడుతుందా నువ్వు? మరి సోనియా గాంధీ కడుతుందా, రాహుల్ గాంధీ కడతారా, ప్రియాంక గాంధీ కడతారా? బిల్లు వాళ్ళకే పంపిస్తామని నేను చెప్పిన. బాయి బిల్లు కూడా కట్టించడం మా తమ్ముడు చెప్తుంది. ఇంకొక మాట మీరు ఆలోచన చేయండి. వెంకటరెడ్డి గారు చెప్పారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నా, మరి ఎలక్షన్ల ప్రచారం అయిపోయినాయి, మీ దగ్గరికి ఎవరైనా అధికారులు వచ్చి మీరు నవంబర్ బిల్లు కట్టకుండా డిసెంబర్ బిల్లు కట్టకుండా అధికారులు వచ్చి బిల్లు అడిగితే వెంకటరెడ్డి చెప్పిండని చెప్పండి అన్నాడు ఆయన. మరి చూపెట్టు, అదే వీడియో చూపెట్టు, వెంకటరెడ్డి గారు చెప్తూ మేము బిల్లు కట్టమని చెప్పు. ఈ మాట అంటే నన్ను బట్టి విక్రమార్క గారు తిడతాను. విధ్వంసకర మనస్తత్వం ఉన్న వాళ్ళే ఇట్లా మాట్లాడతారంట. అరే నేనేమన్నా మీ వాళ్ళు మాట్లాడి, మీ వెంకటరెడ్డి మాట్లాడిండు, మీ రేవంత్ రెడ్డి మాట్లాడిండు, వాళ్ళు మాట్లాడిందని నేను చెప్తే నన్ను తిట్టబట్టే. నేను మీ అందరినీ ప్రార్థించేది, మనం గుర్తుపెట్టుకోవాలి కొన్ని పాయింట్. మీటర్కు 200 యూనిట్లు ఫ్రీ అన్నారు. ఇప్పుడు కిరాయిలో ఉంటారు, ఒక ఇంట్లో 4 కుటుంబాలు ఉంటాయి. ఒక ఇంట్లో ఇప్పుడు మీ చేవెళ్ళ పట్టణంలో అక్కడ ఇక్కడ ఒకటే ఇంట్లో 4 కుటుంబాలు ఉంటాయి. రేపటి రోజు 4 కుటుంబాలకు అలాగే మీటర్లు ఉంటాయి కదా కిరాయిలలో. మరి అందరికి ఇవ్వాలి కదా, ఇవ్వకపోతే మనం కొట్లాడాలి కదా. ఇవన్నీ కూడా మనం దయచేసి ఇప్పటి నుంచే తయారు కావాలి. ఇక మనం 100 రోజులు ఊపుకుందాం అనుకున్నాం కానీ మరి ఇప్పుడు వాళ్ళు తప్పించుకునే చక్కర్లు ఉన్నారు. తప్పించుకొని ఏం కానీ తప్పించుకునే చక్కర్లు ఉన్నారు వాళ్ళు. లక్కీ బిందెలు లేవు, కేసీఆర్ అప్లపాలు చేసిపోయిండు, ఇదైంది అదైంది, అయ్యో అయ్యో అని ఇప్పుడు ఇలా లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు. ఇంకొక పని కూడా వాళ్ళు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి ఇట్లాగని వాళ్ళకు కూడా తెలుసు. నోటిఫికేషన్ ఫిబ్రవరి 2వ వారంలోనూ 3వ వారంలో వస్తుంది అని టాక్ ఉన్నది. కాబట్టి వాళ్ళు ఏం చూస్తున్నారు, దెబ్బల నోటిఫికేషన్ వస్తే అయిపోతే తప్పించుకోవచ్చు, ఈ పార్లమెంట్ ఎన్నికలు గండం బయట పడవచ్చు అని వాళ్ళు చూస్తారు. మనం ఏమంటున్నాం, నీకు చిత్తశుద్ధి ఉంటే 100 రోజుల్లో నువ్వు అమలు చేస్తానన్న 6 గ్యారంటీలు, అందులో ఉన్న 13 హామీల విషయంలో నీకు క్లారిటీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే ఇప్పుడే జీవోలన్నీ తీయి. పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందే, నోటిఫికేషన్ రాకముందే గవర్నమెంట్ ఆర్డర్లన్నీ తీ. గవర్నమెంట్ ఆర్డర్లన్నీ తీస్తే ఏమైతుంది, రేపు అమలు చేసేందుకు అడ్డం రాదు. పార్లమెంట్ కోడ్ వచ్చినా అడ్డం రాదు. నిజంగా రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆ నిర్ణయం తీసుకో. 2500 రూపాయల చొప్పున మహిళలకు వెంటనే ఆ డబ్బులు ఇస్తూ మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తూ జీవో తీసుకొని రా. గృహజ్యోతి మీద 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పి, రాష్ట్రంలోని అన్ని మీటర్లకు ఫ్రీ అని చెప్పి జీవో తీసుకొని రా. మేము అడుగుతా ఉన్నాం, 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిన డిసెంబర్ 9 నాడు వెంటనే జీవో దిగి, దానికి నీకు అప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోడ్ అడ్డం రాదు. 500 రూపాయలకి సిలిండర్ అన్నావు, వెంటనే తీసుకురా అని చెప్పి కూడా మనం డిమాండ్ చేయవలసిన అవసరం ఉన్నది. ఇక ఇంకో పార్టీ గురించి మీకు ఎక్కే, బీజేపీ. వాళ్ళు చేసింది ఏం లేదు, దేశానికి చేసింది ఏం లేదు, రాష్ట్రానికి చేసింది అంతకంటే ఏం లేదు. ఇక ఒకటే ఒకటి పట్టుకొని వాళ్ళు హడావుడి చేస్తా ఉన్నారు. అందరికి అక్షింతలు వచ్చినాయా? అక్షింతలు చల్లి సెంటిమెంట్ మళ్ళీ రగిలించి ఏదో ఒకటి చేసి కొన్ని ఓట్లు వేయించుకోవాలనే ప్రయత్నం. దయచేసి నేను మిమ్మల్ని ఆలోచించుకొని కోరుతా ఉన్నాను. బీజేపీ లేకముందు, ఇవాళ వీళ్ళ అక్షింతలు మనకి ఇయ్యక ముందు మన ఊళ్ళే బొట్టు పెట్టుకున్న అలవాటు లేదు, గుడికి పోవడం అలవాటు లేదు, బోనాలు తీసుకున్న అలవాటు లేదు. మనకి ఎన్ని అలవాటు లేవా? ఇట్లకెళ్ళి బయటకు వెళ్ళేటప్పుడు దేవుని గుడి కాడిపోయి, దేవుని మందిరం కాడిపోయి ఒక్కసారి దండం పెట్టుకున్న అలవాటు లేదా? తులసికి మొక్కుడు అలవాటు లేదా? మా ఆడబిడ్డలు వీళ్ళు వచ్చినాకనే మనకు దేవుడు పరిచయం అయినట్టు, వీళ్ళు వచ్చినాకనే బొట్టు పెట్టు నేర్పించినట్టు, వాళ్ళు ఒక్కలే గుడి కట్టినట్టు. మనం కట్టలేదా యాదాద్రి గుడి? కానీ దానిలో రాజకీయం చేసినామా? దానిలో ఏమైనా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేసినామా? ఇవాళ నేను మిమ్మల్ని అడిగేది ఒకటే. బండి సంజయ్ గారు అంటారు మోడీ గారు దేవుడు అంటాడు. ఎవరికి దేవుడు అంటే చెప్పడు. ఎందుకు దేవుడు, ఎవరికి దేవుడు? పప్పు రేటు పెంచి, ఉప్పు రేటు పెంచి, చింతపండు రేటు పెంచి, నూనె రేటు పెంచి, నెయ్యి రేటు పెంచినందుకు దేవుడా? పెట్రోల్ రేటు పెంచినందుకు దేవుడా? లేదా డీజిల్ రేట్లు పెంచినందుకు దేవుడా? దేనికి దేవుడు అంటే సమాధానం రాదు. ఇలా వాళ్ళు చేసింది ఏమీ లేదు. తెలంగాణ మీ చేవెళ్ళ నియోజకవర్గంలో ITIR ఆనాడు అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దాన్ని రద్దు చేసిందే ఈ మోడీ గారి ప్రభుత్వం. ITIR రద్దు మీద మన ఎంపీ గారు రంజిత్ రెడ్డి గారు 10 సార్లు అడిగాడు పార్లమెంట్ లో, కానీ ఎన్నడూ కూడా స్పందించలేదు బీజేపీ ప్రభుత్వం. ఎందుకు వేయాలి బీజేపీకి ఓటు అంటే ఇలా చెప్పేందుకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఏం చేసింది నీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్లలో అంటే చెప్పేందుకు సమాధానం లేదు. కేవలం ఇవాళ మేము రామ మందిరం కట్టినాం, జై శ్రీరామ్, మాకే ఓట్లు వేయండి అనే ఒకే ఒక్క మాట తప్ప, దేవుడి పేరు చెప్పి సెంటిమెంట్ కొట్టి ఓట్లు అడిగే కార్యక్రమం తప్ప, ప్రజలకు, సామాన్య ప్రజలకు చేసిన పని ఏంటి అంటే మాత్రం
చెప్పేదానికి వాళ్ళ దగ్గర ఏం లేదు. అందుకే దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది కోరేది, తెలంగాణ గొంతు పార్లమెంట్ లో వినబడకపోతే, తెలంగాణ తరపున మాట్లాడేటోళ్ళు బలమైన వాళ్ళు లేకపోతే, మళ్ళా కాంగ్రెస్ బీజేపీ డూడు బసవన్నలను మనం మళ్ళొక్కసారి ఢిల్లీకి పంపితే తెలంగాణకు నష్టం తప్ప లాభం లేదు. తెలంగాణకు లాభం కావాలంటే రేపు బలంగా అక్కడ మన గొంతింపించేటోళ్ళు ఉండాలి, బలంగా మన కోసం కొట్లాడేటోళ్ళు ఉండాలి. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే గట్టిగా మాట్లాడి గల్లాబట్టి నిలదీసే బలమైన నాయకుడు మీ గడ్డం రంజిత్ రెడ్డి రూపంలో ఇలా మీకున్నారు. తప్పకుండా గౌరవ పార్లమెంట్ సభ్యులు, మీకు అందుబాటులో ఉండే నాయకుడు, మీకు ఆప్తుడైన నాయకుడు, మీ కష్టంలో ఆరోగ్య రథాన్ని కూడా పంపించిన నాయకుడు. అట్లాంటి నాయకుడిని మంచి మెజారిటీతో గెలిపించుకోండి. నాకు తెలుసు గ్రామాలలో మన కారు ఓవర్లోడ్ అయింది, మనకు నాయకులు ఎక్కువైపోయిన ప్రతి గ్రామంలో. అంతేనా నేను చెప్పింది కరెక్టేనా? ఎట్లుంటదంటే గ్రామాలలో ఇప్పుడు పాలూరు ఉంటుంది, పెద్ద వెంకటరెడ్డి, చిన్న వెంకటరెడ్డి, నడిపి వెంకటరెడ్డి ఉంటుంది. పెద్ద వెంకటరెడ్డి ఒక పార్టీ ఉంటే చిన్న వెంకటరెడ్డి ఇంకో పార్టీ ఉంటాడు. పక్క ఆయనకి పడదు. ఎందుకు రాబాయి అంటే నాకు తెలియదు, ఆయన అంటున్నాడు కాబట్టి నేను ఉంటాను అంతే. ఇప్పుడు అట్లా కుదరది. ముగ్గురు వెంకటరెడ్డిలు ఒకటే పార్టీలు ఉండాలి, కంపల్సరీ కలిసి పనిచేయాలి. మనం రేపటి రోజున మన తెలంగాణ గొంతు పార్లమెంట్ లో వినబడేటట్టు కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి మీ చిన్న చిన్న వ్యక్తిగతమైన విభేదాలుంటే పక్కన పెట్టి పార్టీ ఇంట్రెస్ట్ లో, తెలంగాణ ప్రజల ఇంట్రెస్ట్ లో కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ, మరి మన ఎమ్మెల్యే యాదయ్య గారు కూడా తొందరగా ఆరోగ్యం బాగా వారు కూడా తిరిగి మీ అందరి మధ్యన బ్రహ్మాండంగా ఆయన ఎలక్షన్లు ఎంతైతే గట్టిగా తిరిగిండో తిరగాలని కూడా కోరుకుంటూ, ఆఖరికి ఒక్క మాట, ఈ సంవత్సరంలో ఒక రంజిత్ అనే ఎలక్షనే లేదు. దీని తర్వాత వెంటనే మీ ఎలక్షన్లు ఉన్నాయి, వెంటనే పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి, జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి, సొసైటీ ఎన్నికలు ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్లు కూడా ఉన్నాయి. మీరు ఒక్క మాట మర్చిపోకండి, పార్లమెంట్ ఎన్నికల్లోనే మీరు పునాది వేసుకోవాలి మీ ఎలక్షన్. మీరు ఎవరెవరైతే కొట్లాడాలనుకుంటున్నారో మండలంలో, జెడ్పీటీసీలలో, సర్పంచ్లలో, కౌన్సిల్లో, మున్సిపల్ కౌన్సిల్లో ఇప్పుడే పునాది వేసుకోండి. ఇప్పుడు ఒక్కసారి దబ్బన మీరు తప్పు చేస్తే, ఇప్పుడు దబ్బన తప్పు చేసి మీ వార్డులో, మీ డివిజన్ లో, మీ గ్రామంలో, మీ మండలంలో కాంగ్రెస్ కో బీజేపీకో మెజారిటీ వస్తే అక్కడ మీకు పోటీగా నలుగురు నాయకులు వెంటనే తయారవుతారు. వాళ్ళకి ఆశ పుడుతుంది, అరే ఇక్కడ మెజారిటీ వచ్చింది పార్లమెంట్ ఎలక్షన్ లా, రేపు నేను గెలుస్తా అక్కడ స్థానిక సంస్థల ఎలక్షన్ లా అని చెప్పి వాళ్ళకి ఆశ పుడుతుంది. వాళ్ళు వెంటనే వాళ్ళు కూడా రంగంలో దిగుతారు. అందుకే నేను మిమ్మల్ని కోరేది, ప్రజల్లో ఆల్రెడీ ఉంది పశ్చాత్తాపం ఉంది, అయ్యో ఎంత పని అయిపోయాయనే బాధ. దాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవడంలో మనమే ఇల్లు తిరగాలి. ఇంతకుముందు తమ్ముళ్ళు మాట్లాడితే ఎవరో ఒకరు అన్నారు, అన్న మనం ఇంటింటికి పోలేదు, కొద్దిగా సరిగ్గా వర్కౌట్ చేసుకోలేదు అన్నారు. గడ్డం వెంకటరెడ్డి చెప్పినట్టున్నాడు. ఆ పని మాత్రం ఈసారి కానీ షాబాద్ లో మా తమ్ముడు అవినాష్ అన్నాడు, అన్న కష్టపడ్డం కానీ అనుకున్న రిజల్ట్ రాలేదు లోకల్ క్యాండిడేట్ కావడం వల్ల అన్నాడు. ఈసారి క్యాండిడేట్ మరి కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మళ్ళా ఎవరు వచ్చినా తప్పకుండా ఈసారి మాత్రం కమిట్మెంట్ తో కష్టపడదాం. మన పార్టీ ఎక్కడనైతే మొన్న కోల్పోయిందో కొంత ఓటును ఈసారి తిరిగి అక్కడనే సాధించుకునే దిశగా. ఇంకొక మాట చివరికి మాత్రం నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు రంజిత్ అన్న ఎలక్షన్ లో మీరు కష్టపడండి. రేపు రంజిత్ అన్న మీ అందరి కోసం ప్రతి గ్రామానికి వస్తాడు, మీకోసం తిరుగుతాడు. మీ ఎలక్షన్ లో కూడా మీకంటే ఎక్కువ కమిట్మెంట్ తోని రంజిత్ అన్న గాని, యాదన్న గాని, మహేందర్ అన్న గాని, కార్తిక్ గాని మేమందరం కూడా మీకోసం పనిచేస్తాం. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ లో మిమ్మల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. జెడ్పీలు కొట్టాలి, ఎంపీలు కొట్టాలి, మున్సిపాలిటీ గెలవాలంటే బలమైన నాయకులను మీరు ఇక్కడ గెలిపియాలి. మళ్ళా మేము బలంగా వచ్చి మీకోసం పనిచేయాలి. కాబట్టి దయచేసి ఎన్నికల సంవత్సరంలో అందరం కలిసికట్టుగా ముందుకు పోదాం. గతంలో జరిగిన పొరపాట్లను సవరించుకుందాం. అన్నింటినీ కూడా మంచిగా చేసుకొని ఒక బలమైన తెలివైన ప్రతిపక్షంగా ముందుకు పోదామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ జై తెలంగాణ. మాకు ఇంకా పరిగిదాకా పోయేది ఉన్నది కాబట్టి మాకు పోయేందుకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కూడా కోరుతూ జై తెలంగాణ.